Hello, welcome friends. In continuation with the last class, importation, exportation chapter under customs law discussion చేస్తున్నాము. So up to now question number 14. What is there in question number 14? What are the circumstances under which assessment is done provisionally under section 18? So provisional assessment ఏ కేసులో చేస్తాము అనేది క్వశ్చన్. ప్రొవిజనల్ అసెస్మెంట్ వచ్చేసి ప్రొవిజనల్ అసెస్మెంట్ కెన్ బి రీస్టార్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్. ఈ కేసెస్లో మనం ప్రొవిజనల్ అసెస్మెంట్ అనేది చేసేస్తాం. ఏ స్టేట్మెంట్స్ అవి అంటే where the importer or exporter is unable to make self-assessment under subsection 1 of section 17 and make a request in writing to the proper officers. సో ఎవరైతే ఇంపోర్టర్ ఉంటారో ఆర్ ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉంటారో వాళ్ళ యొక్క సెల్ఫ్ అసెస్మెంట్ని చేసుకోలేనప్పుడు అనేబుల్ టు సెల్ఫ్ అసెస్మెంట్ అట్లాంటి కేసులో ప్రాపర్ ఆఫీసర్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ ప్రాపర్ ఆఫీసర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ అనేది చేస్తారు. నెక్స్ట్ వేర్ ద ప్రాపర్ ఆఫీసర్ డీమ్స్ ఇట్ ఈస్ నెసరీ టు సబ్జెక్ట్ ఎనీ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్ట్ గూడ్స్ టు ఎనీ కెమికల్ ఆర్ అదర్ టెస్ట్. సో ప్రాపర్ ఆఫీసర్ డీమ్స్ నెసరీ అనుకున్నాడు గూడ్స్ని ఇంపోర్ట్ చేసినప్పుడు ఆర్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆర్ ఏమైనా చేసినప్పుడు కంపల్సరీగా ప్రొవిజనల్ అసెస్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆర్ వేర్ ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఆల్ ద నెసరీ డాక్యుమెంట్స్ and furnished full information but the proper officer deems it necessary to make a further inquiry. సో ఎవరైతే ఇంపోర్టర్ ఉంటారో ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉంటారో ఆల్ ఇన్ఫర్మేషన్ని ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసే ఫర్నిచర్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ బట్ ప్రాపర్ ఆఫీసర్ డీమ్స్ ఇట్ నెసరీ టు మేక్ ఫర్దర్ ఇంక్వైరీ వేర్ నెసరీ డాక్యుమెంట్స్ హ్యావ్ నాట్ బీన్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ నాట్ బీన్ ఫర్నిష్డ్ అండ్ ప్రాపర్ ఆఫీసర్ డీమ్స్ ఇట్ నెసరీ టు మేక్ ఫర్దర్ ఇంక్వైరీ. సో 4 క్వశ్చన్స్ ఏమున్నాయి. ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్ చేయలేనప్పుడు రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆర్ ప్రాపర్ ఆఫీసర్ గాడు సబ్జెక్టు కొన్ని కేసెస్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళని టెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆర్ ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కొన్ని ఇన్ఫర్మేషన్ని ప్రొడ్యూస్ చేసినారో ఆ ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేసిన తర్వాత ఫర్నిష్ ఫుల్ ఇన్ఫర్మేషన్ బట్ ప్రాపర్ ఆఫీసర్ డీమ్స్ ఇట్ నెసరీ ఫర్ మేకింగ్ ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రొవిజనల్ అసెస్మెంట్ చేస్తాడు అండ్ వేర్ ద నెసరీ డాక్యుమెంట్స్ అనేది నాట్ బీన్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ furnished and proper officer deems it necessary for further inquiry. In all above cases, the proper officer may direct that the duly livable on such goods be assessed provisionally if the importer or exporter has the case may be furnished such security as the proper officer deems it fit for the payment of deficiency if any between the duty has may be finally assessed or reassessed has the case may be and the duty provisionally assessed. So certain amount అనేది సెక్యూరిటీగా పెట్టించుకుంటాడు ఎవరు ప్రాపర్ ఆఫీసర్ పెట్టించుకుంటాడు. ప్రాపర్ ఆఫీసర్ పెట్టించుకున్న తర్వాత ఫైనల్ అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ అనేది చేస్తారు ప్రొవిజనల్గా ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ స్టేట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ అండర్ సెక్షన్ 54 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962. ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ అండర్ సెక్షన్ 54 వేర్ any goods imported into a customs station are intended for transshipment. A bill of transshipment shall be presented to the proper officer in the prescribed form. సో ఎక్కడైతే గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటామో కస్టమ్ స్టేషన్లో ఆర్ ఇంటెండెడ్ ట్రాన్స్షిప్మెంట్లో ఆర్ బిల్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్లో షిల్ బి ప్రజెంటెడ్ టు ద ప్రాపర్ ఆఫీసర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్స్లో. సో ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏమి. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జపాన్, ముంబై అండ్ చెన్నై, సో ఇక్కడ నుంచి ఒక కన్వేయన్స్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి ఒక కన్వేయన్స్ వచ్చింది. దీన్ని ట్రాన్స్షిప్మెంట్ అంటారు. డిఫరెంట్ వెజిల్స్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు దట్ ఈస్ ద కేస్. వేరే ట్రాన్సిట్ అంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డైరెక్ట్ ఒకటే షిప్ వస్తుంటే దాన్ని ట్రాన్సిట్లో ఉన్నాయని అంటారు గూడ్స్ని. నెక్స్ట్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. ఈ గూడ్స్ ఇప్పుడు మనకి ఈ గూడ్స్ అని ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చినాయి కదా. జపాన్ నుంచి ముంబై టు చెన్నై వచ్చినాయి కదా. ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏం పే చేయకుంటాం. బట్ ఇక్కడ షిప్ చేంజ్ కావడం వల్ల ఏమైనా పే చేయాల్సి వస్తుందా అని అనుకున్నప్పుడు ట్రాన్స్షిప్మెంట్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ అంటారు. సో ఈ సెక్షన్ అనేది అప్లికబిలిటీకి వస్తుంది. సెక్షన్ 54 వేర్ ఎనీ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ టు కస్టమ్ స్టేషన్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ ఏ బిల్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ షిల్ బి ప్రజెంటెడ్ టు ద ప్రాపర్ ఆఫీసర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్. సో మనం ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు బిల్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ బిల్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ పోతుందని చెప్తే అప్పుడు మనకి ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో చెప్పినప్పుడు వెన్ ద గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ అండర్ ఇంటర్నేషనల్ ట్రెటీ ఆర్ బయోలేటరల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఫారిన్ కంట్రీ. సో ఇక్కడ మనం ఏది జపాన్ కంట్రీ అండ్ ఇండియన్ కంట్రీ ఈ రెండు బయోలేటరల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ పంపిస్తున్నట్లు ఇట్లాంటి కేసెస్లో చూసుకుంటాము. అండ్ ఇన్ కేసెస్లో ఇన్స్టెడ్ ఆఫ్ బిల్ డిక్లరేషన్ ట్రాన్స్షిప్మెంట్
instead of bill of transshipment shall be presented to the proper officer in the prescribed form, subject to the provisions of section 11. Power to prohibit import or export of goods where any goods imported into a customs station are mentioned in the arrival manifesto or import manifesto or import report. So import manifesto, arrival manifesto, import manifesto related to వెజిల్ కానీ ఆర్ ఎయిర్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ తీసుకునేటప్పుడు ఇంపోర్ట్ మేనిఫెస్టోలో ఆర్ అరైవల్ మేనిఫెస్టోలో తీసుకుంటాము. ఇంపోర్ట్ రిపోర్ట్ ఎప్పుడంటే వెహికల్ ద్వారా గూడ్స్ వచ్చినప్పుడు తీసుకుంటాము. యాజ్ ద కేస్ మే బీ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ టు ఎనీ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, సచ్ గూడ్స్ మే బీ అలౌడ్ టు బీ ట్రాన్స్షిప్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. సో వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీకి తీసుకుంటాము. నెక్స్ట్ వేర్ ఎనీ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ టు కస్టమ్ స్టేషన్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద అరైవల్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ రిమోట్ యాజ్ కేస్ మే బీ ట్రాన్స్షిప్మెంట్. సో ఇక్కడ ఏవైతే గూడ్స్ని మెన్షన్ చేస్తామో ఏదానిలో అరైవల్ మేనిఫెస్టోలో కానీ ఆ ఇంపోర్ట్ మేనిఫెస్టోలో కానీ ఇంపోర్ట్ రిపోర్ట్లో కానీ ట్రాన్స్షిప్మెంట్కి సంబంధించి టు ఎనీ మేజర్ పోర్ట్ హ్యాస్ డిఫైన్ ఇన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1905 ఇందులో కానీ మెన్షన్ చేసి ఉంటే ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ అట్ ముంబై, కోల్కతా, ఢిల్లీ ఆర్ చెన్నై ఆర్ ఎనీ అదర్ కస్టమ్స్ పోర్ట్ ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ విచ్ ద board may by notification in the official gazette specify in this behalf. సో మేజర్ పోర్ట్లో ఏమన్నా స్పెసిఫై చేసి ఉంటే వాటిని ట్రాన్స్షిప్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం ఆర్ టు ఎనీ అదర్ కస్టమ్ స్టేషన్స్ అండ్ ప్రాపర్ ఆఫీసర్ ఈ సాటిస్ఫైడ్ దట్ ద గూడ్స్ బోనఫైడ్ ఇంటెండెడ్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ టు సచ్ కస్టమ్ స్టేషన్స్. ద ప్రాపర్ ఆఫీసర్ మే అలో ద గూడ్స్ టు బి ట్రాన్స్షిప్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ యాజ్ may be prescribed for the due arrival of such goods and the custom station to which transshipment is allowed. Next where explain the procedure prescribed in Customs Act 1962 in case of goods not cleared or warehoused or transshipped within 30 days after unloading. ఇక్కడ కస్టమ్స్ యాక్ట్లో ఏమైనా గూడ్స్ క్లియర్ కాకుంటే ఆర్ వేర్ హౌస్లు ఉంటే ఆ ట్రాన్స్షిప్డ్ ఉంటే విత్ ఇన్ 30 days ఆఫ్టర్ అన్లోడింగ్. ప్రొసీజర్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ గూడ్స్ నాట్ క్లియర్డ్, గూడ్స్ ఏవైతే క్లియర్ చేసుకోలేదో వాటికి ప్రొసీజర్ ఏమంటే ఇఫ్ ఎనీ గూడ్స్ ఏమన్నా గూడ్స్ మీకు ఇంపోర్ట్ చేసుకున్నారు ఫ్రమ్ ద ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా నుంచి విచ్ ఆర్ నాట్ క్లియర్ ఎయిదర్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆర్ ఫర్ వేర్ హౌస్ విత్ ఇన్ 30 days ఆఫ్ విత్ ఇన్ సచ్ ఫర్దర్ టైమ్ యాజ్ prescribed by the proper officer may allow or if the title of any imported goods is relinquished. సో వేర్ హౌస్కి కానీ హోమ్ కన్జంప్షన్కి కానీ ఏ దానికి యూజ్ చేసుకోకుంటే విత్ ఇన్ 30 days లోపల ఆ కేసెస్లో సెక్షన్ 23 అప్లికబుల్ లేకొచ్చి ద కస్టోడియన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ పర్మిటెడ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అండ్ అప్రూవ్ ఆఫ్టర్ గివింగ్ నోటీస్ టు ద ఇంపోర్టర్ టు సెల్ ద గూడ్స్ బై యాక్షన్. సో వీళ్ళు ఏం చేస్తారు కస్టోడియన్స్ వాళ్ళు ఆ గూడ్స్ని టెండర్కి వేస్తారు. టెండర్కి వేసి కొటేషన్స్ వేసి ఆ కొటేషన్లో గూడ్స్ని యాక్షన్కి పెడతారు. నెక్స్ట్ సిబిఐసి హ్యాస్ క్లారిఫైడ్ వర్డ్ సర్క్యులర్ నెంబర్ 49/2018 దట్ ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్ బిడ్డర్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్ ఏ కన్సాలిడేటెడ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ బిల్ బయ్యర్ వైజ్ విల్ బీ ఫిల్డ్ with the customs in the prescribed format by the concerned custodians for clearance of goods as per section 46 of Customs Act 1962 read with uncleared goods, that is bill of entry regulations 1972. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉంటారో వానికి ఇన్ఫర్మేషన్ అనేది రిజల్ట్ ఆఫ్ యాక్షన్కి సంబంధించి ప్రొవైడ్ చేసి అండ్ కన్సల్టేటెడ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఒకటి ఫిల్ చేసి బయ్యర్ వైజ్గా ఫిల్ చేసి బై ద కస్టమ్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్స్ కస్టమ్స్ వాళ్ళే ఇదంతా వర్క్ చేస్తారు. కస్టమ్స్ కస్టోడియన్కి పంపిస్తారు ఫర్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ యాజ్ పర్ సెక్షన్ 46 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ ప్రకారం. నెక్స్ట్ వేర్ సిబిఐసి వాళ్ళు ఇంకోటి ద ప్రాపర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆఫ్ కస్టమ్స్ షిల్ అసెస్ ద గూడ్స్ టు డ్యూటీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎక్స్టెంట్ లా విత్ ఇన్ 15 days ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఆఫ్టర్ అసెస్మెంట్ ఇన్ఫార్మ్ ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ పేయబుల్ టు ద కన్సర్న్ కస్టోడియన్స్. సో ఎవరైతే కస్టోడియన్ వాళ్ళు టెండర్కి వేసి యాక్షన్స్ని పిలుస్తారు కదా, యాక్షన్స్కి పిలిచిన తర్వాత మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన డ్యూటీ ఎంత పే చేయాలో అంత డ్యూటీ చెప్తే ఆ కస్టోడియన్కి ఇన్ఫార్మ్ చేస్తాడు విత్ ఇన్ 15 days ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసిన తర్వాత. బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేస్తారో ఈ యొక్క టెండర్ వేసిన తర్వాత యాక్షన్కి వేసిన తర్వాత యాక్షన్ ఫైనలైజేషన్ అయిన తర్వాత బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఫైల్ చేస్తారు. ఆ బిల్ ఆఫ్ ఎంట్రీ నుంచి విత్ ఇన్ 15 days లోపల మనకి డ్యూటీ ఎంత పే చేయాల్సి అనేది కస్టోడియన్కి వాళ్ళకి చెప్తారు. ద యాక్షన్ గూడ్స్ షెల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద సక్సెస్ఫుల్ బిడ్డర్ ఆఫ్టర్ అసెస్మెంట్ and out of charges orders given by the proper officer on payment of dues. సో ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఎవరైతే ఉంటారో ఆ సక్సెస్ఫుల్ బిడ్డర్కి ఆ యాక్షన్ గూడ్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు అండ్ out of charge order given by the proper officer on payment of dues. In the case of sensitive goods ఒకవేళ అవి సెన్సిటివ్ గూడ్స్ అయితే లైక్ యానిమల్ ఫుడ్ స్టఫ్ అండ్ hazard goods etc. the custodians with the approval of the proper officer
కెన్ సెల్ ద గూడ్స్ ఈవెన్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 30 days లిమిట్. సో ఒకవేళ అవి సెన్సిటివ్ గూడ్స్ అయితే లైక్ యానిమల్స్ కానీ ఫుడ్ స్టఫ్ కానీ హార్డ్ గూడ్స్ అయితే ద custodians with the approval of the proper officer can sell the goods even before expiry of 30 days limit. Similarly, in the case of arms or ammunition which cannot be sold in public auction, the disposal is regulated by the rules made in this regard. That is question number 16. So question number 16 ఏం చెప్పినాము, టోటల్గా ప్రొసీజర్ ఎట్లుంటుంది గూడ్స్ అంటే ఫస్ట్ వేర్ హౌస్ గూడ్స్ కానీ ఏవైతే గూడ్స్ ఇంపోర్ట్ అవుతావో అవి వితిన్ 30 days లోపల ఏదో ఒకటి చేయాలి. అంటే హోమ్ కన్జంప్షన్కి కానీ వేర్ హౌస్కి కానీ తీసుకోవాలి. హోమ్ కన్జంప్షన్ వేర్ హౌస్కి ఏం తీసుకోకుంటే ఆ కన్సర్న్ కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్కి పిలుస్తారు. టెండర్కి పిలిచిన తర్వాత యాక్షన్ వేస్తారు. యాక్షన్ వేసిన తర్వాత అవి సక్సెస్ఫుల్ టెండర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఆ గూడ్స్కి సంబంధించి బిడ్ ఎంతైతే డ్యూటీ లెవెబుల్ వస్తుందో ఆ డ్యూటీని లెవెల్ చేసి ఆ కస్టోడియన్ వాళ్ళకి ఇస్తారో ఆ కస్టోడియన్ వాళ్ళు వితిన్ 15 days లోపల డ్యూటీ ఎంత పే చేయాలో చెప్తారో కస్టోడియన్ వాళ్ళు రెస్పెక్ట్ సక్సెస్ఫుల్ బిడ్డర్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి అమౌంట్ పే చేసి ఆ గూడ్స్ని అతనికి ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ సెన్సిటివ్ గూడ్స్ లైక్ యానిమల్స్ ఫుడ్ స్టఫ్ అట్లాంటివి ఏమైనా ఉంటే వితిన్ 30 days లోపలనే డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 30 days వరకు ఆగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ write a short note on export general manifesto or boat note or restriction of goods being waterborne. సో జనరల్ ఎక్స్పోర్ట్ జనరల్ మేనిఫెస్టో గురించి ఆర్ బోట్ నోట్ గురించి రాయండి. అంటే ఫస్ట్ జనరల్ మేనిఫెస్టో గురించి రాయాలంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ జనరల్ డిక్లరేషన్ ఆఫ్ ఎ పర్టిక్యులర్స్ ఆఫ్ వెజిల్, ఇట్స్ క్రూ అండ్ ప్యాసింజర్స్, ఇట్ డేట్ అండ్ పార్ట్ ఆఫ్ డిపెంచర్స్, ఏ లిస్ట్ ఆఫ్ షిప్స్ stores, a list of crews, personal effects, and cargo declaration which is complete list of goods shipped from the port, goods transshipped at the port, goods lying in the vessel but not landed or transshipped, same bottom cargo and dutiable goods including arms and ammunition forming part of equipment of the vessel. So general manifesto lo emuntadi, జనరల్ మేనిఫెస్టోలో రికార్డింగ్ పర్టికులర్స్ ఆఫ్ వెజిల్కి సంబంధించిన పర్టికులర్స్ అండ్ క్రూ పర్సన్ ఎవరు ఉన్నారో అండ్ ప్యాసింజర్స్ ఎవరు ఉన్నారో అండ్ డేట్ అండ్ పోర్ట్ ఆఫ్ డిపార్చర్ ఎప్పుడైతుంది అండ్ లిస్ట్ ఆఫ్ షిప్ స్టోర్స్లో ఏమేమి ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ క్రూ పర్సనల్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి అండ్ కార్గో డిక్లరేషన్స్ ఏమేమి డిక్లరేషన్ చేసినారు, విచ్ ఈస్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ షిప్డ్ ఫ్రమ్ ద పోర్ట్, గూడ్ ట్రాన్స్షిప్డ్ అట్ ద పోర్ట్, ఆ గూడ్స్ లయింగ్ ఇన్ ద వెజిల్ బట్ నాట్ ల్యాండెడ్ ఆర్ ట్రాన్స్షిప్డ్, బాటమ్ కార్గో అండ్ డ్యూటబుల్ గూడ్స్ ఇంక్లూడింగ్ ఆర్మ్స్ అండ్ అమ్యూనిటీస్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద equipment of the vessel. ఈ డీటెయిల్స్ అన్ని ఆ జనరల్ మేనిఫెస్టోలో ఉంటుంది. సెక్షన్ 41(1) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రొవైడ్ దట్ ద పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆఫ్ కన్వేయన్స్ క్యారింగ్ ఎక్స్పోర్ట్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్ హ్యాస్ మే బీ స్పెసిఫైడ్ బై ద central government by notification shall before departure of the conveyance from customs stations delivery to the proper officer in the case of vessel, aircraft departure manifesto or any export manifesto by presenting electronically, and in case of vehicle and export report in such form and manner as may be prescribed, and in case of such person in charge or other persons fails to deliver the departure manifesto or export manifesto or the export report or any part of their within such time and the proper officer is satisfied that there is no sufficient cost for such delay, such person in charge or other person shall be liable to pay penalty not exceeding 50,000 rupees. సో ఒకవేళ ఈ జనరల్ మేనిఫెస్టోని విత్ ఇన్ టైంలో కన్నా మనం పే చేయకుంటే పెనాల్టీ ఎంత ఉంటుంది, నాట్ లెస్ దెన్ 50,000 అనేది పెనాల్టీ అనేది ఉంటుంది. అండ్ వేర్ హ్యాజ్ బోట్ నోట్ అంటే ఏమి, బోట్ నోట్ అంటే సెక్షన్ 35 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ స్టిపులేట్ దట్ దెర్ ఈజ్ నో ఇంపోర్టెడ్ గూడ్స్ షెల్ బీ వాటర్ బర్న్ బై ఫర్ బీయింగ్ లోడెడ్ ఇన్ ద ఎనీ వెజిల్ అండ్ నో ఎక్స్పోర్ట్ గూడ్స్ విచ్ ఆర్ నాట్ అకంపెనీడ్ బై షిప్పింగ్ బిల్ షెల్ బీ వాటర్ బర్న్ బై బీయింగ్ షిప్పుడు అన్లెస్ ద గూడ్స్ ఆర్ అకంపెనీడ్ బై ఏ బోట్ నోట్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫామ్. ఒకవేళ నీకు ఒక పెద్ద షిప్ ఉన్నది అనుకోండి, ఆ పెద్ద షిప్ అనేది ఈ ఏమంటారు ఎండ్కి మొత్తం ఎండ్కి రాలేనప్పుడు అది మిడిల్లోనే అవుతుంది షిప్ అనేది, పూర్తిగా వాటర్లోకి రాదు. అండ్ అక్కడ వెళ్ళి స్మాల్ బోట్స్లో గూడ్స్ని తీసుకుపోయి ఆ పెద్ద బోట్లో షిఫ్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో. అట్లాంటి కేసెస్లో ఈ స్మాల్ బోట్ నుంచి ఆ బోట్లోకి షిఫ్ట్ చేయడానికి ఆ పెద్ద బోట్ నుంచి స్మాల్ బోట్లోకి తీసుకోవడానికి ఒక బోట్ నోట్ అనేది కావాలి. దట్ ఈస్ బోట్ నోట్. సో గూడ్స్ని ఇంపోర్ట్ చేయాలన్నా బోట్ నోట్ కావాలి, గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా బోట్ నోట్ కావాలి. వితౌట్ బోట్ నోట్ లేకుండా మనం గూడ్స్ని ఇంపోర్ట్ చేయము అండ్ ఎక్స్పోర్ట్ చేయము, ఆ గూడ్స్ని చేయము. సో ద బోట్ నోట్ రెగ్యులేషన్ 1976 prescribe the form and manner of issue of boat notes. So however the board may by notification given
general permission, and the proper officer may in any particular case given special permission for any goods or any class of goods to be waterborne without being accompanied by a boat note. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే పర్మిషన్ బోట్ నోట్ లేకున్నా కానీ గూడ్స్ని ఇంపోర్ట్ చేయడానికి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. డిస్క్రైబ్ బ్రీఫ్లీ టెంపరరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్. టెంపరరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్ అంటే ఏమి? రిలవెంట్ డేట్ ఫర్ రేట్ ఆఫ్ డ్యూటీ అండ్ టారిఫ్ వాల్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ బై పోస్ట్. సో టెంపరరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్ అంటే ఏమి? సెక్షన్ 80 డీల్ చేస్తుంది. దట్ ఈస్ it may so happen that a passenger has brought with him in article which is prohibited. సో ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో సెక్షన్ టెంపరరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళతో పాటు కొన్ని ఆర్టికల్స్ని తీసుకుంటారు విచ్ ఈస్ ప్రొహిబిటెడ్. ద ప్యాసింజర్ మే నో ఇన్సిస్ట్ ఆన్ టేకింగ్ ఇన్ ఇట్స్ ఇన్ ఇండియన్ టెరిటరీ. ఆన్ ద కంట్రీ హీ మే ఆప్ టు రీఎక్స్పోర్ట్ ఇట్ టు ఆర్ టేక్ ఇట్ విత్ హిమ్ వెన్ హీ లీవ్ ద కంట్రీ. సో అట్లాంటి కేసెస్లో ఏం చెప్తారంటే కొన్ని గూడ్స్ని ఇండియాలోకి తీసుకొని రాకూడదు అని చెప్తుంటాము, బట్ వేరే కంట్రీకి అలో చేస్తుంటారు. బట్ అతనికి ఆ గూడ్స్ అనేది కంపల్సరీ కావాలి. అతను వచ్చేటప్పుడు ఆర్ అతను వెళ్ళేటప్పుడు అతనితో పాటు అవి ఉండాలి అనుకుంటున్నారు. సో అతను ఏం చేస్తాడంటే అప్ టు సర్టన్ ప్లేస్ వరకు తీసుకొని వచ్చి అవి ఒక చోట పెట్టి అండ్ ఇండియాలోకి ఎంటర్ వచ్చి ఇండియాలో వర్క్ అయిపోగొట్టుకొని వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకొని పోతారు. దట్ ఈస్ అట్లాంటి కేసెస్లో టెంపరరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్ అంటారు. అండ్ ద కంట్రీ హీ మే ఆప్ టు రీఎక్స్పోర్ట్ ఇట్ ఆర్ టేక్ ఇట్ విత్ హిమ్ విత్ when he leaves the country. Similarly passengers may not unnecessarily pay duty on an articles which he can conveniently avoiding taking into the town if the duty is heavy. సో ఒకవేళ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే డ్యూటీ అనేది హెవీ ఉంటుంది ఇండియాలోకి తీసుకొని వస్తే అండ్ ఇండియాలో ఏం వర్క్ లేకుంటుంది దానికి సంబంధించి అట్లాంటి కేసెస్లో కూడా వాటిని తీసుకొని రారు. ఇఫ్ ద డ్యూటీ హీజ్ హెవీ ఇన్ సచ్ ఏ కేస్ ఆల్సో ఈ మే ఆప్ టు టేక్ ద ఆర్టికల్స్ విత్ హిమ్ వెన్ హీ లీవ్స్ ద కంట్రీ. సో జస్ట్ ఆడ పార్కింగ్ చేసి అతను ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో అప్పుడు తీసుకొని వెళ్ళాలి అనుకుంటారు. ఇన్ ద బోత్ కేసెస్ ఈ విల్ హ్యావ్ టు డిపాజిట్ ద ఆర్టికల్స్ విత్ ద కస్టమ్ అథారిటీస్ అండ్ టేక్ ఇట్ బ్యాక్ అట్ ద పోర్ట్ ఆఫ్ ఇట్స్ డిపార్చర్. సో అతను ఎక్కడైతే లీవ్ ఉంటాడో ఎక్కడైతే దిగుతాడో బోట్ని అక్కడనే వాటిని ఐటమ్స్ని డిపార్చర్ చేసి మళ్ళీ వర్క్ అయిపోగొట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ డిపార్చర్ నుంచి గూడ్స్ని తీసుకొని వెళ్ళాలి. అక్కడ జస్ట్ స్టోరింగ్ చేసినందుకు మాత్రమే మనకి కొంత అమౌంట్ని తీసుకుంటారు అంతే. నెక్స్ట్ ఇన్ బోత్ కేసెస్ ఈ విల్ హ్యావ్ టు డిపాజిట్ ద ఆర్టికల్స్ చెప్పినాం కదా. నెక్స్ట్ where the baggage of a passenger contains any articles which is dutiable or import of which is prohibited and in respect of which is a true declaration has been made under section 77, the proper officer may at the request of the passenger detain such articles for the purpose of being returned to him on his leaving India, and if for any reason the passenger is not able to collect the articles at the time of his leaving India, the article may be returned to him through any other passenger authorized by him and leaving India as a cargo contained his నేమ్. సో ఐటమ్స్ అనేది ఎవరికి మిస్ కాకుండా ఇతని నేమ్సే ఉండడానికి కొన్ని కంటైన్ నేమ్ని తీసుకుంటారు కార్గోకి దగ్గర. సో ఇక్కడ బ్యాగేజ్ ప్యాసింజర్ కంటైన్ ఎనీ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయి డ్యూటబుల్ కానీ ఇంపోర్ట్ ఆఫ్ విచ్ ప్రొహిబిటెడ్ కానీ ఆర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రూ డిక్లరేషన్ హ్యాస్ బీన్ మేడ్ అండర్ సెక్షన్ 77. ట్రూ డిక్లరేషన్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ద ప్రాపర్ ఆఫీసర్ మే అట్ రిక్వెస్ట్ ఆఫ్ ప్యాసింజర్ డిటైన్ సచ్ ఆర్టికల్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బీయింగ్ రిటర్న్ టు హిమ్ ఈజ్ లివింగ్ ఇన్ ఇండియా అండ్ హీ ఫర్ ఎనీ రీజన్ ద ప్యాసింజర్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కలెక్ట్ ఆర్టికల్స్ అట్ ద టైమ్ ఆఫ్ లివింగ్ ఇండియా ఆర్టికల్స్ మే బీ రిటర్న్ టు హిమ్ త్రూ ఎనీ అదర్ ప్యాసింజర్ అథరైజ్డ్ బై హిమ్. సో అతనికైనా గూడ్స్ని ఇస్తారు. ఒకవేళ అతను తీసుకోలేకపోతుంటే వేరే అథరైజ్డ్ పర్సన్ని కానీ పంపించిన గూడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో డిక్లరేషన్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. యాజ్ పర్ సెక్షన్ 77 ప్రకారం హై ప్రొహిబిటెడ్ గూడ్స్ అయితే ప్రొహిబిటెడ్ అని, హెవీ డ్యూటీ గూడ్స్ అయితే హెవీ డ్యూటీ గూడ్స్ అని అనేది గూడ్స్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. డిక్లరేషన్ ద ఎసెన్స్ ద డిక్లరేషన్ ఆఫ్ గూడ్స్ బాట్ ఇన్ హీజ్ అన్ అబ్సల్యూట్ నెసెసిటీ if the goods are not declared under section 77. ఒకవేళ గూడ్స్ని కానీ సెక్షన్ 77 ప్రకారం డిక్లేర్ చేయకుంటే ద ప్యాసింజర్ కెనాట్ సబ్సిక్వెంట్లీ క్లైమ్ ద బెనిఫిట్ అండర్ సెక్షన్ 80 and goods are liable for confiscation. So subsequently claim the benefit under section 80 and the goods are liable for confiscation. So relevant date for rate of duty and tariff value ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ బై పోస్ట్. సో ఒకవేళ గూడ్స్ని పోస్ట్లో కానీ తీసుకొని వస్తే పోస్ట్లో తీసుకొచ్చినప్పుడు రిలవెంట్ డేట్ ఏమి, రేట్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి ఆ టారిఫ్ వాల్యుయేషన్కి సంబంధించి రేట్ ఆఫ్ డ్యూటీ ఆ టారిఫ్ వాల్యూ rate of duty and tariff value if any applicable to any goods imported by post or courier shall be the rate and the valuation in force on the date on which postal authorities are authorized courier present
to the proper officer a list containing the particulars of such goods for the purpose of assessing the duty thereon. సో ఈ పోస్టల్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అథరైజ్డ్ కొరియర్ ఎవరైతే ఉంటారో ఆ వాల్యుయేషన్ ఎప్పుడైతే చేస్తారో దానికి సంబంధించి హవెవర్ వే ద పోస్టల్ గూడ్స్ అరైవ్ ఇన్ ఆన్ వెజిల్. సో అతను ప్రొవైడ్ చేసిన డేట్ కానీ ఆర్ ఒకవేళ ఆ వెజిల్ అనేది అరైవ్ అవుతుంటే ఆర్ లిస్ట్ కంటైనింగ్ పర్టికులర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎ ఫైల్ పోస్ట్ మాస్టర్ బిఫోర్ అరైవల్ ఆఫ్ వెజిల్. అరైవలే ఫస్ట్ వస్తే ద లిస్ట్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బిన్ ఫైల్ ఆన్ ద డేట్ ఆఫ్ అరైవల్ ఆఫ్ వెజిల్. సో అతను ప్రొవైడ్ చేసిన డేట్ కానీ డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ కానీ ఆ డేట్ ఆఫ్ అరైవల్ ఆఫ్ వెజిల్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాము. సో ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ ఈజ్ దట్ రిలవెంట్ డేట్ ఫర్ ఇంపోర్ట్ బై పోస్ట్ ఆన్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ లిస్ట్ బై ద పోస్ట్ మాస్టర్ ఆ డేట్ ఆఫ్ అరైవల్ ఆఫ్ వెజిల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకుంటాము. సో పోస్ట్ మాస్టర్ ప్రొవైడ్ చేసిన డేట్ కానీ ఆర్ అరైవల్ ఆఫ్ వెజిల్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకుంటాము. సో రేట్ ఆఫ్ డ్యూటీ అండ్ టారిఫ్ వాల్యూ అప్లికబుల్ టు ఎనీ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ బై పోస్ట్ ఆర్ కొరియర్ షెల్ బి ద రేట్ అండ్ వాల్యుయేషన్ ఇన్ ఫోర్స్ ఆన్ ద డేట్ ఆన్ విచ్ ద ఎక్స్పోర్ట్ డెలివరీస్ such goods to the postal authorities are authorized courier for exportation. So rate of duty and tariff value applicable to any goods exported by post kani or courier kani shall be the rate and valuation in force on the date on which the exporter delivers such goods to the postal authorities are authorized courier for exportations ki samanchi. What is the permissible time limit with respect to the following for filling the bill of entry. So bill of entry fill cheyadaniki పర్మిషబుల్ టైం లిమిట్ ఏమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 days prior to arrival and not later than the date after the date of arrival. సో వెజిల్ అరైవల్ కాకముందు 30 days ముందరనే మనం ఇది పెట్టుకోవాలి. అకార్డింగ్ టు సెక్షన్ 46(3) ద ఇంపోర్టర్ షెల్ ప్రజెంట్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ బిఫోర్ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ డే ఫాలోయింగ్ ద డేట్ ఎక్స్క్లూడింగ్ హాలిడేస్ ఆన్ విచ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఆర్ వెజిల్ ఆర్ వెహికల్ ఆర్ క్యారింగ్ ఆన్ ద గూడ్స్ అరైవ్స్ అట్ ద కస్టమ్ స్టేషన్ అట్ విచ్ సచ్ గూడ్స్ ఆర్ డిక్లేర్డ్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆర్ వేర్ హౌసింగ్. సో ఆ వెహికల్ కానీ ఆర్ వెజిల్ కానీ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ కానీ అరైవ్ కాకముందుకు ఒక 30 days ప్రయరే మనం బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఫైల్ చేసి పెట్టుకోవాలి. హవెవర్ వే ద బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ నాట్ ప్రజెంటెడ్ విత్ ఇన్ ద టైమ్ సో స్పెసిఫైడ్ అండ్ ద ప్రాపర్ ఆఫీసర్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఈజ్ నో సఫిషియంట్ కాస్ట్ ఫర్ సచ్ డిలే ద ఇంపోర్టర్ షెల్ పే ప్రిస్క్రైబ్డ్ ఛార్జెస్ ఫర్ లేట్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో ఒకవేళ ఆ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ప్రయర్ తీసుకోకుంటే అండ్ ఈ ప్రాపర్ ఆఫీసర్కి ఏవైతే మనం రీజన్ చెప్తామో ఆ రీజన్ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై కాకుంటే అట్లాంటి కేసెస్లో ఇంపోర్టర్ గాడు ప్రిస్క్రైబ్ ఛార్జెస్ని పే చేయాల్సి వస్తుంది లేట్ ప్రజెంటేషన్ చేసినందుకు. నెక్స్ట్ టైమ్ లిమిట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ. ఇంపోర్టర్ షెల్ పే ద ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇన్ కేస్ ఆఫ్ సెల్ అసెస్మెంట్. సో డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో టైం లిమిట్ ఎప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ పే చేయడానికి అంటే డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నప్పుడు. ఒకవేళ సెల్ఫ్ అసెస్మెంట్ కాకుండా ప్రొవిజన్లో కానీ రీఅసెస్మెంట్లో కానీ వస్తే విత్ ఇన్ 1 day ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ returned to him by the proper officer for payment of duty in case of assessment or reassessment or provisional assessment. సో మనకి ప్రాపర్ ఆఫీసర్ అసెస్మెంట్ చేస్తే ఆర్ రీఅసెస్మెంట్ చేసిన ఆర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ చేసిన విత్ ఇన్ 1 day లోపల మనం పేమెంట్ అనేది చేయాలి ఇంపోర్ట్ డ్యూటీ. ఫస్ట్ కేసులో మనం ఎప్పుడైతే అసెస్మెంట్ చేసుకుంటామో ఆ అసెస్మెంట్ చేసుకున్నప్పుడు ప్రజెంటేషన్ చేస్తాం కదా బిల్ని, ఆ కేసులో డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఒకవేళ ఆ అమౌంట్ అనేది వేరే వాళ్ళు కానీ చెప్తుంటే ఎవరు వీళ్ళు ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళు కానీ చెప్తుంటే విత్ ఇన్ 1 day ఫ్రమ్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇన్ ద కేస్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్ ఫ్రమ్ సచ్ డేట్ హ్యాస్ మే బీ స్పెసిఫైడ్ బై రూల్స్ మేడ్ ఇన్ దిస్ బిహాఫ్ అండ్ he fails to pay the duty either in full or in part within the time so specified, he shall pay interest on the duty not paid or charge paid till the date of its payment. So deferred payment ఉన్నప్పుడు such duty date కి సంబంధించి specified rules made by behalf. If he fails to pay the duty either full or in part within the time so specified, he shall pay interest on the duty not paid. సో ఒకవేళ ఈ డేట్కి మనకి చెప్పినారు ఈ డేట్కి పేమెంట్ చేయలేదు, ఈ డేట్ చెప్పిన ఈ డేట్కి మనం పేమెంట్ చేయలేదు, అట్లా పేమెంట్ చేయనప్పుడు మనం ఇంట్రెస్ట్తో సహా కలెక్ట్ చేసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. ఒకవేళ మనం ఎక్సెస్ పేమెంట్ చేసినాం అనుకోండి దీనికి ముందరనే ఇంట్రెస్ట్ గవర్నమెంట్ మనకి పే చేస్తుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షెల్ నాట్ బిలో 10% ఆర్ నాట్ ఎక్సీడింగ్ 36% per annum and shall be fixed by the central government. However, the interest may be waived by the CBIC in public interest. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది వేవ్ చేయొచ్చు కొన్ని కేసెస్లో. నెక్స్ట్ పర్టికులర్స్ వే ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ బాట్ ఇన్ ఏ వెజిల్. ఒకవేళ మీరు గూడ్స్ అనేది వెజిల్లో తీసుకొని వస్తుంటే ఏ అరైవల్ మేనిఫెస్టో కానీ ఇంపోర్ట్ మేనిఫెస్టో కానీ తీసుకోవాలి. టైమ్ లిమిట్ ఫర్ ప్రజెంటేషన్ ఆఫ్ అరైవల్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ మేనిఫెస్టో
తీసుకున్నప్పుడు ఎనీ టైం ప్రయర్ టు ద అరైవల్ ఆఫ్ వెజిల్ అరైవల్ కాకముందుకే మనం ఎలక్ట్రానికల్గా ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్లో కానీ తీసుకొచ్చే సేమ్ అరైవల్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ మేనిఫెస్టో ఎనీ టైం ప్రయర్ టు అరైవల్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానికల్గా ఫైలింగ్ చేసుకోవాలి. వేర్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ బాట్ ఇన్ ఏ వెహికల్, ఒకవేళ మీరు వెహికల్ గానే తీసుకొని వస్తే ఇంపోర్ట్ రిపోర్ట్ని తీసుకుంటాము. పైన 2 కేసెస్లో ఇంపోర్ట్ మేనిఫెస్టో అరైవల్ మేనిఫెస్టో తీసుకున్నాము. వేర్ హ్యాస్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ బాట్ ఇన్ వెహికల్ గానే తీసుకొని వస్తే విత్ ఇన్ 12 hours ఆఫ్టర్ ఇట్స్ అరైవల్ ఇన్ ద కస్టమ్ స్టేషన్ మాన్యువల్ ఫైలింగ్ చూసుకుంటాం. ఇక్కడ విత్ ఇన్ 12 hours ఆఫ్టర్ ఇట్ అరైవల్ ఇన్ ద కస్టమ్ స్టేషన్స్ మాన్యువల్ ఫైలింగ్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ స్టేట్ ఇన్ బ్రీఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 రిలేటింగ్ టు ఫైలింగ్ ఆఫ్ అరైవల్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ మేనిఫెస్టో రిపోర్ట్. సో ఇన్ డాక్యుమెంట్స్ సేమ్ మనం పైన చెప్పినాము. వెజిల్లో కన్నా వస్తే అరైవల్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ మేనిఫెస్టో తీసుకుంటాము. అట్ ఎనీ టైమ్ ప్రయర్ టు ద అరైవల్ ఆఫ్ వెజిల్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అనేది చూసుకోవాలి. ఒకవేళ గూడ్స్ అనేది ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ బాట్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్లో కన్నా తీసుకొని వస్తే అరైవల్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ మేనిఫెస్టో తీసుకోవాలి. ఎనీ టైమ్ ప్రయర్ టు ద అరైవల్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానికలీ ఫైలింగ్ చేసుకోవాలి. ఇంపోర్టెడ్ గూడ్స్ అనేది వెహికల్లో కన్నా తీసుకొని వస్తే ఇంపోర్ట్ రిపోర్ట్ అనేది తీసుకోవాలి. విత్ ఇన్ 12 hours ఆఫ్టర్ ఇట్ అరైవల్ ఇన్ ద కస్టమ్ స్టేషన్స్ మాన్యువల్ ఫైలింగ్ అనేది చేయాలి. ఒకవేళ వెహికల్ అయితే మాన్యువల్ ఫైలింగ్ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ బ్రీఫ్ నోట్ ఆన్ డిక్లరేషన్ మేడ్ బై ద ఓనర్ బ్యాగేజ్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఎట్లుంటుంది అనేది చెప్పాలి. బ్యాగేజ్కి సంబంధించి సెక్షన్ 77 డీల్ చేస్తారు. సెక్షన్ 77 ఏం చెప్తారంటే ఎంట్రీ ఆఫ్ బ్యాగేజ్ బై ఓనర్. సో here under these sections the owner of baggage has to make declaration of its content to the proper officer of the customs for the purpose of clearing it. సో ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ ఆ డిక్లరేషన్ని ప్రొవైడ్ చేయాలి. ఆ కంటెంట్ ఏవైతే ఉంటావో ఆ కంటెంట్ ప్రాపర్ ఆఫీసర్కి దానికి క్లియరింగ్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ బ్యాగేజ్ డిక్లరేషన్ ఫామ్. డిక్లేరింగ్ ప్యాకేజ్ లిస్ట్ ఈ సఫిషియంట్ డిక్లరేషన్. సో డిక్లేరింగ్ ప్యాకేజ్ లిస్ట్ ఈ సఫిషియంట్ డిక్లరేషన్. జస్ట్ డిక్లేర్ చేస్తే సఫిషియంట్ డిక్లరేషన్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ రెగ్యులేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ baggage section 81 since the provisions in respect of baggage are complete code by themselves. So provisions in respect of baggage ఉన్నప్పుడు complete code by themselves it is desirable to supplement detailed procedures wherever necessary with rules making powers. So section 81 therefore provide that board may make regulations in the following matters. So board అనేది ఫాలోయింగ్ మ్యాటర్స్లో రెగ్యులేషన్స్ని తీసుకోవచ్చు. ఏమన్నా రెగ్యులేషన్ తీసుకోవచ్చు? ప్రొవైడ్ ఫర్ ద మేనర్ ఆఫ్ డిక్లేరింగ్ ద కంటెంట్ ఆఫ్ ఎనీ బ్యాగేజ్. సో డిక్లేరింగ్ ద కంటెంట్ ఆఫ్ ఎనీ బ్యాగేజ్. సో ఏవైనా డిక్లేర్ చేయాలనుకుంటే డిక్లేర్ చేయొచ్చు బోర్డు. నెక్స్ట్ కస్టడీ ఆర్ ఎగ్జామినేషన్ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ ఆర్ క్లియరెన్స్ ఆఫ్ బ్యాగేజ్. సో ఏవైనా కస్టడీ కానీ ఎగ్జామినేషన్ కానీ అసెస్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ ప్రొవైడింగ్ ఫర్ ట్రాన్సిట్ ఆర్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ బ్యాగేజ్ ఫ్రమ్ వన్ కస్టమ్ స్టేషన్ టు అనదర్ కస్టమ్ ఆర్ టు ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. సో ఫస్ట్ కేసులో వచ్చేసి వాళ్ళు ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ మొత్తం డిక్లేర్ చేయాలి. ఆ కంటెంట్ని మొత్తం ఏమేమి ఉన్నాయి ఏమేమి లేదు అనేది ప్రాపర్ ఆఫీసర్ కస్టమ్కి సంబంధించి క్లియరింగ్ చేసుకున్న దానికి సంబంధించి బ్యాగేజ్ డిక్లరేషన్ ఫామ్లో ఏమేమి ఉన్నాయి అనేది. నెక్స్ట్ డిక్లేరింగ్ ప్యాకేజ్ లిస్ట్ ఈ సఫిషియంట్ డిక్లరేషన్. ఒకవేళ రెగ్యులేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాగేజ్కి సంబంధించి ఉన్నప్పుడు ఆ బ్యాగేజ్కి సంబంధించి రెగ్యులేషన్స్ ఎవరు తీసుకుంటారు? ఎవరైతే పర్సన్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. సెక్షన్ 81 ప్రకారం రూల్స్ని చేస్తుంది. అక్కడ ఏమేమి కంటెంట్ని డిక్లేర్ చేయాలి బ్యాగేజ్కి సంబంధించి అని చెప్తుంది. అండ్ కస్టడీ ఎగ్జామినేషన్ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ అండ్ క్లియరెన్స్ ఆఫ్ బ్యాగేజ్కి సంబంధించి చెప్తుంది. ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ బ్యాగేజ్ ఫ్రమ్ వన్ కస్టమ్ స్టేషన్ టు అనదర్ ఆర్ టు ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా వాటికి సంబంధించి చెప్తుంది. నెక్స్ట్ రెగ్యులేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాగేజ్. సో బ్యాగేజ్ రెగ్యులేషన్ చెప్పినాము. నెక్స్ట్ బ్యాగేజ్ declaration form. In exercise of this power, the form of the baggage declaration has been prescribed and standardized. ఇక్కడ బ్యాగేజ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మనకి ప్రిస్క్రైబ్ ఉంటుంది అండ్ స్టాండర్డైజ్డ్ ఉంటుంది. ట్రాన్సిట్ ఆర్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ బ్యాగేజ్ ఫ్రమ్ వన్ కస్టమ్ స్టేషన్ టు అనదర్ బికమ్స్ ఏ నెసెసిటీ ఫర్ కన్వీనియంట్ క్లియరెన్స్ ఆఫ్ అన్అకంపెనీడ్ బ్యాగేజెస్. సో ఏవైతే బ్యాగేజ్ ఉంటుందో బ్యాగేజ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుందో పవర్స్ని చూసినప్పుడు ద ఫార్మ్ ఆఫ్ ద బ్యాగేజ్ డిక్లరేషన్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ అండ్ స్టాండర్డైజ్డ్. ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ బ్యాగేజ్ ఫ్రమ్ వన్ కస్టమ్ స్టేషన్ టు అనదర్ బికమ్ నెసెసిటీ ఫర్ కన్వీనియంట్ క్లియరెన్స్ ఆఫ్ అన్అకంపెనీడ్ బ్యాగేజ్. సో ట్రాన్సిట్లో కానీ ట్రాన్స్షిప్మెంట్లో కానీ ఒక కస్టమ్ స్టేషన్ నుంచి ఇంకొక కస్టమ్ స్టేషన్కి పోతున్నామంటే కన్వీనియంట్గా ఉంటుంది అన్అకంపెనీడ్ బ్యాగేజ్కి సంబంధించి ఉన్నప్పుడు. ప్రిస్క్రైబ్ ఫామ్ అండ్ స్టాండర్డ్ ఫార్మాట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ బ్యాగేజ్ పేపర్ అనేది. నెక్స్ట్ CBIT వైడ్ సర్క్యులర్ నెంబర్ 8/2016 కస్టమ్ డ్యూటీ
8/3/2016 has clarified that the domestic passengers who board international flights in the domestic leg are not required to file custom baggage declaration form. సో కొన్ని కేసెస్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్లో డీల్ చేస్తున్నప్పుడు కస్టమ్ బ్యాగేజ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే డొమెస్టిక్ ప్యాసింజర్స్ ఉంటారో. నెక్స్ట్ స్టేట్ అండ్ సమ్మరైజ్ ద ప్రొవిజన్స్ అండ్ ప్రొసీజర్స్ ఇన్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 గవర్నింగ్ ప్రిపరేషన్ అండ్ ఫైలింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఫైలింగ్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఎట్లుంటుంది అంటే సెక్షన్ 46 డీల్ చేస్తుంది. బిల్ ఆఫ్ ఎంట్రీకి సంబంధించి ఇంపోర్ట్ ఉన్నప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది వేస్తాం కదా, దట్ ఈస్ ఫైలింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ గూడ్స్ ఇంటెండెడ్ ఫర్ ట్రాన్సిట్ ఆర్ ట్రాన్స్షిప్మెంట్. సో ట్రాన్సిట్ ఆర్ ట్రాన్స్షిప్మెంట్ గూడ్స్కి సంబంధించి ఇంపోర్ట్కి సంబంధించి బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది అవసరం లేదు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఇంపోర్టర్ ఆఫ్ ఎనీ గూడ్స్ టు మేక్ అన్ అప్లికేషన్ ఎలక్ట్రానికల్ అండ్ ద కస్టమ్స్ ఆటోమేటెడ్ సిస్టమ్ టు ద ప్రాపర్ ఆఫీసర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్. సో ఇంపోర్టర్ డ్యూటీ అది ఏమైనా గూడ్స్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలక్ట్రానికలీ కస్టమ్స్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ టు ద ప్రాపర్ ఆఫీసర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్. ద ఇంపోర్టర్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ అన్ ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేటెడ్ డిక్లరేషన్ టు ద customs computer system through network facility. The bill of entry, that is bill of entry, electronic integrated declaration and paperless processing regulations 2018 provide the detailed provision in this regard. So filing of the import bill of entry is not required for goods intended for transit or transshipment ki sambanchi. If the duty of importer of any goods ki sambanchi application అనేది ఎలక్ట్రానికల్ గా పెట్టుకోవాలి కస్టమ్స్ ఆటోమేటెడ్ సిస్టమ్ లో ప్రాపర్ ఆఫీసర్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ కి సంబంధించి. ఇంపోర్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఎలక్ట్రానికల్గా ఫిల్ చేయాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఫిల్ చేయాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఒక డాక్యుమెంట్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ వెన్ అసెస్డ్ బికమ్స్ అసెస్మెంట్ ఆర్డర్. ఒకవేళ అది అసెస్ చేస్తుంటే దాన్ని అసెస్మెంట్ ఆర్డర్గా కూడా తీసుకుంటారు. ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ మే ఇన్ కేస్ వేర్ ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్ టు మేక్ ఎంట్రీ బై ప్రెజెంటింగ్ ఎలక్ట్రానికల్లీ అండ్ ద కస్టమ్స్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ అలో అండ్ ఎంట్రీ టు బి ప్రెజెంటెడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్ మేనర్ అండ్ ఫార్మ్. సో ఒకవేళ మీకు ప్రిన్సిపల్ కమిషనర్ అండ్ కమిషనర్ ఏం చేస్తారంటే కొన్ని కేసెస్లో మీకు ఎంట్రీ చేయడానికి రాదు, ఫీజబుల్ కాదు, ఎలక్ట్రానికల్గా ఫీజబుల్ కానప్పుడు ఆ ఆటోమేటెడ్ సిస్టంలో ఫీజబుల్ కానప్పుడు మీరు బిల్ ఆఫ్ ఎంట్రీని మాన్యువల్గా సబ్మిషన్ చేయొచ్చు. మాన్యువల్గా సబ్మిట్ చేయడానికి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎలక్ట్రానికలీ సబ్మిషన్ ఈజ్ నాట్ ఫీజబుల్. ద ఫార్మ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ గవర్న్డ్ బై బిల్ ఆఫ్ ఎంట్రీ ఫార్మ్ రెగ్యులేషన్ 1976. ద గూడ్స్ మే బీ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆర్ ఫర్ డిపాజిట్ ఇన్ వేర్ హౌస్ ఆర్ ఫర్ ట్రాన్సిట్ ఆర్ ట్రాన్స్షిప్మెంట్. గూడ్స్ ఏవైతే క్లియర్ చేసుకుంటామో హోమ్ కన్జంప్షన్కి కానీ, డిపాజిట్ ఇన్ వేర్ హౌస్ కానీ, ట్రాన్సిట్ కానీ ఆర్ ట్రాన్స్షిప్మెంట్కి సంబంధించి కానీ therefore there are 3 types of bills of entries prescribed for these 3 different purposes. సో దీనికి సంబంధించి 3 different purposes కలర్స్ అనేది ఉంటుంది. ఒకటి వైట్ ఉంటుంది హోమ్ కన్జంప్షన్కి సంబంధించి, ఇంకోటి ఎల్లో ఉంటుంది వేర్ హౌస్కి సంబంధించి ఇంటూ బాండ్ ఉంటుంది, నెక్స్ట్ గ్రీన్ ఉంటుంది ఫర్ క్లియరెన్స్ ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఎక్స్ బాండ్ చూసుకుంటాము. సో గ్రీన్ అనేది ఎక్స్ బాండ్ చూసుకుంటాము, ఎల్లో అనేది ఇంటూ బాండ్ తీసుకుంటాము, వైట్ అనేది హోమ్ కన్జంప్షన్కి తీసుకుంటాము. వేర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ఫిల్డ్ ఎలక్ట్రానికలీ ఇట్ ఈస్ 4 కాపీస్. సో బిల్ ఆఫ్ ఎంట్రీ ఫిల్ చేసేటప్పుడు మొత్తం 4 కాపీస్ని తీసుకుంటాము. ఒకటి వచ్చేసి ఒరిజినల్ మీన్ ఫర్ కస్టమ్ అథారిటీకి ఫర్ అసెస్మెంట్ అండ్ కలెక్షన్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి. సో హోమ్ కన్జంప్షన్కి అయితే వైట్, వేర్ హౌసింగ్కి అయితే ఎల్లో, వేర్ హౌస్ గూడ్స్ హోమ్ కన్జంప్షన్ తీసుకుంటుంటే గ్రీన్. సో ఇంటూ బాండ్ బిల్ అని ఎప్పుడు అంటాము వేర్ హౌసింగ్కి తీసుకునేటప్పుడు, ఎక్స్ బాండ్ బిల్ ఎప్పుడు అంటాము హోమ్ కన్జంప్షన్కి తీసుకునేటప్పుడు. నెక్స్ట్ ఒరిజినల్ వచ్చేసి కస్టమ్స్ అథారిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. డూప్లికేట్ వచ్చేసి ఇంటెండెడ్ అండ్ అథారిటీ టు ద కస్టోడియన్ ఆఫ్ కార్గో టు రిలీజ్ కార్గో టు ద ఇంపోర్టర్ ఫ్రమ్ ఇస్ కస్టడీ. సో కస్టోడియన్ దగ్గర ఒకటి ఉంటుంది. అండ్ ట్రిప్లికేట్ ఏ కాపీ ఆఫ్ ద రికార్డ్ ఫర్ రిపోర్టర్ అండ్ quadruplicate a copy or to be presented to the bank or Reserve Bank of India for the purpose of making remittance for the imported goods. So the importer is required to declare bill of entry among the other things the particulars of package, the description of the goods in terms of description given in the custom tariff to enable proper classification of goods and the correct value of goods for the determining the amount of duty. The bill of entry shall be supported with invoice and such other documents as may be prescribed. The importer who present a bill of entry shall ensure the following.
నేమ్లీ. సో బిల్ ఆఫ్ ఎంట్రీ ఉన్నప్పుడు ఇంపోర్టర్గా ఎవరైతే ప్రజెంట్ చేస్తారో బిల్ ఆఫ్ ఎంట్రీ ఎన్ష్యూర్ చేసుకోవాలి ఫాలోయింగ్స్. దట్ ఈస్ ఏమని ఎన్ష్యూర్ చేసుకోవాలి, ద అక్యురసీ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివెన్ దేర్ ఆన్. సో దానికి సంబంధించిన అక్యురసీ, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి ఆ బిల్ ఆఫ్ ఎంట్రీలో. నెక్స్ట్ అథెంటిసిటీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ సపోర్టింగ్ ఇట్స్. దానికి సంబంధించి అథెంటిసిటీ అయి ఉండాలి అండ్ వ్యాలిడిటీ అయి ఉండాలి. అథెంటిసిటీ మీన్స్ లైక్ డిజిటల్ సిగ్నేచర్ పెట్టడము. సో అక్యురేట్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అథెంటిసిటీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ సపోర్టింగ్ ఉండాలి. అండ్ కంప్లైంట్స్ విత్ ద రిస్ట్రిక్షన్స్ ఆర్ ప్రొహిబిషన్ ఇఫ్ ఎనీ రిలేటింగ్ టు ద గూడ్స్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ఫోర్స్. సో అన్ని సంబంధించిన కంప్లైంట్స్ కావాలి, రిస్ట్రిక్షన్స్, ప్రొహిబిషన్స్ ఇఫ్ ఎనీ రిలేటింగ్ టు గూడ్స్ అండర్ దిస్ యాక్ట్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ఫోర్స్. నెక్స్ట్ ఇంపోర్టర్ అనేబుల్ టు ఫర్నిష్ డీటెయిల్స్. ఒకవేళ ఇంపోర్టర్ గాడు డీటెయిల్స్ని ఫర్నిష్ చేయలేకపోతే, ఇఫ్ ఫర్ ఎనీ రీజన్ ద ఇంపోర్టర్ హీజ్ అనేబుల్ టు ఫర్నిష్ దీస్ డీటెయిల్స్ హీ మే రిక్వెస్ట్ ద కస్టమ్స్ అఫీషియల్స్ టు ఎగ్జామిన్ ద గూడ్స్ ఇన్ హీజ్ ప్రజెంట్ టు ఎనేబుల్ హిమ్ టు అసర్టైన్ ద నెసెసరీ డీటెయిల్స్ ఫర్ మేకింగ్ ఏ ప్రాపర్ డిక్లరేషన్ ఇన్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ. సో ఇంపోర్టర్ ఎప్పుడైతే డీటెయిల్స్ని ఫర్నిష్ చేయలేనప్పుడు ఆ కేసెస్లో కస్టమ్ ఆఫీసర్ వాళ్ళు గూడ్స్ని ఎగ్జామిన్ చేసి ఏవేవి ఉన్నవి ఏవేవి లేవని చూసుకొని నెసెసరీ మేకింగ్ ప్రాపర్ డిక్లరేషన్ని ప్రొవైడ్ చేస్తారు బిల్ ఆఫ్ ఎంట్రీలో. ఆర్ ఆల్టర్నేటివ్లీ హీ కెన్ సీక్ పర్మిషన్ టు డిపాజిట్ ద గూడ్స్ ఇన్ పబ్లిక్ బాండెడ్ వేర్ హౌసెస్ అపాయింటెడ్ అండర్ సెక్షన్ 57 పెండింగ్ రిసిట్ ఆఫ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండర్ సెక్షన్ 49. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్ వేర్ హౌసింగ్ విత్ వేర్ హౌసింగ్. కొన్ని కేసుల్లో ఏమంటే మనకి వేర్ హౌసింగ్లో 3 టైప్స్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఉంటుంది. ఒకటి పబ్లిక్ వేర్ హౌసింగ్, ఇంకోటి ప్రైవేట్ వేర్ హౌసింగ్, ఇంకోటి స్పెషల్ వేర్ హౌసింగ్. స్పెషల్ వేర్ హౌసింగ్ అంటే కొన్ని మెటల్, గోల్డ్, మెటల్స్, ఆర్నమెంట్స్ ఇట్లాంటివి పెట్టడానికి స్పెషల్ వేర్ హౌసెస్ ఉంటాయి. అండ్ ప్రైవేట్ వేర్ హౌస్ అయితే అంటే ఏవైతే వేర్ హౌసెస్ కొంతమంది పర్సన్స్ బిగ్ బిజినెస్ పర్సన్స్ లైసెన్స్ తీసుకొని రన్ చేస్తుంటారు, వాళ్ళ యొక్క గూడ్స్ని వాళ్ళ దగ్గరనే పెట్టుకోవడానికి ప్రైవేట్ వేర్ హౌసెస్ ఉంటాయి. అండ్ పబ్లిక్ వేర్ హౌసెస్ అంటే కస్టమ్స్ వాళ్ళవి ఎవరైనా గూడ్స్ని పెట్టుకోవచ్చు. సో ఆ పబ్లిక్ వేర్ హౌస్లో పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేస్తారు. దీన్ని వేర్ హౌసింగ్ విత్ వేర్ హౌసింగ్ అంటారు. సచ్ గూడ్స్ షిల్ నాట్ బి డీమ్డ్ టు బి వేర్ హౌస్డ్ గూడ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యాక్ట్ అండ్ అకార్డింగ్లీ వేర్ హౌసింగ్ ప్రొవిజన్స్ షిల్ నాట్ బి అప్లైస్ టు సచ్ గూడ్స్. సో పబ్లిక్ వేర్ హౌస్లో కన్నా నువ్వు గూడ్స్ పెట్టుకుంటే వేర్ హౌసింగ్ గా చూసుకోరు, వేర్ హౌసింగ్ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. అండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ షెల్ బి ఇంక్లూడ్ ఆల్ ద గుడ్స్ మెన్షన్ ఇన్ ద బిల్ ఆఫ్ లేడింగ్ ఆర్ అదర్ సిమిలర్ డాక్యుమెంట్స్. బిల్ ఆఫ్ ఎంట్రీలో అన్ని ఇంక్లూడ్ అయి ఉండాలి బిల్ ఆఫ్ లేడింగ్ ఆర్ అదర్ సిమిలర్ డాక్యుమెంట్కి సంబంధించి. టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ అకార్డింగ్ టు సెక్షన్ 46(3) ద ఇంపోర్టర్ షెల్ ప్రజెంట్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ డే ఆఫ్ ద ఫాలోయింగ్ ద డే on which the aircraft vehicle carrying the goods arrives at the custom station at which the such goods to be cleared for own consumption or warehousing. సో ఇంపోర్టర్ ఎవరైతే ఉంటారో బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది తీసుకోవాలి నెక్స్ట్ డే ఆఫ్ ఫాలోయింగ్ ద డే ఆన్ విచ్ ద ఎప్పుడైతే మనకి ఎయిర్ క్రాఫ్ట్ వస్తుందో ఆ వెజిల్ వస్తుందో ఆ వెహికల్ వస్తుందో అవి వచ్చిన నెక్స్ట్ డేకే మనం తీసుకోవాలి అరైవ్ అయిన దగ్గర ఫర్ ఓన్ కన్జంప్షన్కి కానీ ఆర్ వేర్ హౌసింగ్కి కానీ. అండ్ ప్రొవైడెడ్ దట్ బిల్ ఆఫ్ ఎంట్రీ మే బీ ప్రజెంటెడ్ అట్ ఎనీ టైమ్ నాట్ ఎక్సీడింగ్ 30 days ప్రయర్ టు ద expected arrival of aircraft vessel a vehicle or by which goods have been shipped for exportations. ఇంపోర్టేషన్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆఫ్ ఇండియా చేస్తుంటే అవి మనకి అక్కడ రన్ స్టార్ట్ అయ్యే ముందర ప్రయర్ టు 30 days మనం తీసుకోవాలి. అంటే మనకి అరైవ్ అయ్యే 30 days ప్రయరే మనం అది తీసుకోవాలి. 46(3) ప్రకారం బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఇంపోర్టర్ గార్డ్ అయితే పంపిస్తున్నప్పుడు నెక్స్ట్ డేకే తీసుకోవాలి. ఎక్స్పోర్ట్కి సంబంధించి అయినప్పుడు అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ప్రజెంటెడ్ అట్ ఎనీ టైమ్ నాట్ ఎక్సీడింగ్ 30 days ప్రయర్ టు ద ఎక్స్పెక్టెడ్ అరైవల్ వచ్చే ముందు మనం తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఆ బిల్ ఆఫ్ ఎంట్రీ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ డే ఇంపోర్టర్ గార్డు ఎప్పుడు ప్రజెంట్ చేయాలి వేర్ హౌస్కి సంబంధించి అంటే అండ్ అరైవ్ అయిన నెక్స్ట్ డేనే మనకి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ హౌఎవర్ వే ద బిల్ ఆఫ్ ఎంట్రీ హీ ఈజ్ నాట్ ప్రజెంటెడ్ విత్ ఇన్ ద టైమ్ సో స్పెసిఫైడ్ అండ్ ద ప్రాపర్ ఆఫీసర్ ఈ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఈజ్ నో సఫిషియంట్ కాజ్ ఫర్ సచ్ డిలే ద ఇంపోర్టర్ షెల్ పే ప్రిస్క్రైబ్డ్ చార్జెస్ అండ్ లేట్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో లేట్ ప్రజెంటేషన్ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఛార్జెస్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. అండర్ వాట్ సిచ్యువేషన్ ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ రీఫండబుల్ అండర్ సెక్షన్ 18 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 షెల్ బి పేడ్ టు ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రెడిట్ టు ద కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్. సో కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి
ట్రాన్స్ఫర్ చేయకుండా అమౌంట్ని కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేసే కేసెస్ ఏమైనా ఉంటాయా? ఎస్, ఎక్సెప్షన్ టు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ కేసెస్లో మనం కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తాము, కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయము అమౌంట్ని. సో ద రీఫండ్ ఆఫ్ డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ దేర్ అండ్ ఈ సబ్జెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. సో ఈ అమౌంట్ అనేది పే చేసేది ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ని తీసుకొని అండ్ షెల్ బి పేడ్ టు ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ హ్యావ్ ద కేస్ మే బి ఓన్లీ ఇఫ్ సచ్ అమౌంట్ ఈస్ రిలేటబుల్ టు డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ ఈఫ్ ఎనీ పేడ్ ఆన్ సచ్ డ్యూటీ పేడ్ బై ద ఇంపోర్టర్. ఒకవేళ ఆడు ఇంపోర్టర్ అయి ఉంటే ఆర్ ఎక్స్పోర్టర్ అయి ఉంటే వాడు కంపల్సరీ ఇంట్రెస్ట్ ఆ డ్యూటీ అనేది పే చేసి ఉండాలి. అండ్ ఇఫ్ ఈ హ్యాడ్ నాట్ పాస్డ్ ఆన్ ద ఇన్సూరెన్స్ ఆఫ్ సచ్ డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్ ఈఫ్ ఎనీ పేడ్ ఆన్ సచ్ డ్యూటీ ఆర్ టు ఎనీ అదర్ పర్సన్. సో ఆ ఇంట్రెస్ట్ ఆ డ్యూటీ ఏదైతే పే చేసినారో ఆ పే చేసిన అమౌంట్ అనేది ఎవరికి పాస్ ఆన్ చేసి ఉండకూడదు. ఆ డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ ఈఫ్ ఎనీ పేడ్ ఆన్ సచ్ డ్యూటీ ఆన్ ఇంపోర్ట్స్ మేడ్ బై ఇండివిజువల్ ఫర్ హిస్ పర్సనల్ యూజ్. ఒకవేళ నువ్వు ఇంట్రెస్ట్ ఆ డ్యూటీ ఏదైతే పే చేసినావో ఆ పే చేసిన అమౌంట్ అనేది నీ యొక్క పర్సనల్ యూజ్కి కన్నా నువ్వు యూజ్ చేసే అట్లాంటి కేసెస్లో నీకు రీఫండ్ అనేది వస్తుంది. దట్ డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ ఈఫ్ ఎనీ పేడ్ ఆన్ సచ్ డ్యూటీ బార్న్ బై ద బయ్యర్. ఒకవేళ నువ్వు బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేసింటే ఆ బయ్యర్ ఇఫ్ హీ డస్ నాట్ passed on the insurance of such duty or interest if any paid on such duty to any other person. వేరే ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేకుంటే ఆ కేసులో మనకి రీఫండ్ అనేది వస్తుంది. ద ఎక్స్పోర్ట్ డ్యూటీ హ్యాస్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 26 ఆర్ గవర్నమెంట్ అనేది కొన్ని స్పెసిఫై చేసింది ఆ అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వమని, ఇంట్రెస్ట్ అనేది రీఫండ్ ఇవ్వమని. ఇట్లాంటి కేసెస్లో రీఫండ్ వస్తుంది. డ్యూటీ డ్రాబ్యాక్ పేయబుల్ అండర్ సెక్షన్ 74 and 75. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ద అమౌంట్ ఆఫ్ సచ్ రీఫండ్ అండ్ ఇంట్రెస్ట్ షెల్ బి క్రెడిట్ టు కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్. ఒకవేళ ఎవరు ముందుకు రాకుంటే ఈ కండిషన్స్ ఏవి సాటిస్ఫై కాకుంటే అమౌంట్ అనేది కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. నెక్స్ట్ స్టేట్ ద ప్రొసీజర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ బై ద పోస్ట్. సో మన యొక్క గూడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ని క్లియరెన్స్ ఎట్లా చేస్తామనేది చెప్పాలి, ప్రొసీజర్ ఎట్లుంటుంది అనేది చెప్పాలి. సో దిస్ సెక్షన్ ఎంపవర్ ద బోర్డ్ టు మేక్ రెగ్యులేషన్స్ ప్రొవైడింగ్ ద ఫార్మ్ అండ్ మేనర్ ఇన్ విచ్ ద ఎంట్రీ మే బీ మేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఆర్ టు బి ఎక్స్పోర్టెడ్ బై ద పోస్ట్ ఆర్ కొరియర్. సో ఇక్కడ ఏమేమి చెప్తుంది సెక్షన్ అనేది 84 అనేది ఏం చెప్తుంది అంటే మనం గూడ్స్ని రెస్పెక్టివ్ గూడ్స్ ఇంపోర్ట్ చేసే గూడ్స్ని కానీ ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ని కానీ ఆ పోస్ట్ కానీ ఆ కొరియర్ కానీ దాని యొక్క ఫామ్ అనే దాని యొక్క మేనర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ చేయడానికి కానీ ఆ అసెస్మెంట్ చేయడానికి కానీ డ్యూటీకి అండ్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఆర్ టు బి ఎక్స్పోర్టెడ్ బై ద పోస్ట్ ఆర్ కొరియర్ ఆర్ ద ట్రాన్స్షిప్మెంట్ ఆర్ ట్రాన్సిట్ ఆర్ గూడ్స్ ఇంపోర్టెడ్ బై పోస్ట్ ఆర్ కొరియర్ ఫ్రమ్ వన్ కస్టమ్ స్టేషన్ టు అనదర్ ఆర్ టు ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఒక ట్రాన్స్షిప్మెంట్ కానీ ఒక ట్రాన్సిట్ కానీ ఆ గూడ్స్ ఇంపోర్టెడ్ బై పోస్ట్ కానీ ఆ కొరియర్ కానీ వన్ కస్టమ్ స్టేషన్ నుంచి అనదర్ కస్టమ్ స్టేషన్కి పోతున్నప్పుడు ఎట్లా ఉండాలనేది ఈ పోస్ట్ కొరియర్ దానిలో ప్రొసీజర్లో ఉంటుంది సెక్షన్ 84లో. నెక్స్ట్ 3 కేసెస్ ఏం చెప్పినాము. ఒకటి ఫామ్ అండ్ మేనర్ ఎగ్జామ్ చెప్తుంది సెక్షన్ 84లో. ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ ఎట్లా చేయాలని అండ్ క్లియరెన్స్ ఎట్లా చేయాలనేది చెప్తుంది. ఈ ఎగ్జామినేషన్ అసెస్మెంట్ అండ్ క్లియరెన్స్ ఎట్లా చేయాలని చెప్తుంది. అండ్ ట్రాన్స్షిప్మెంట్ ఉన్నప్పుడు ఆ ట్రాన్సిట్లో ఉన్నప్పుడు ఎట్లుండాలి, ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ కానీ ఇన్ కేస్ ఆఫ్ కొరియర్ ఉన్నప్పుడు కానీ కస్టమ్ స్టేషన్ నుంచి ఇంకొక కస్టమ్ స్టేషన్ నుంచి ఇంకొక కస్టమ్ స్టేషన్కి పోతున్నప్పుడు ఎట్లుండాలి అనేది మొత్తం ఎంపవర్ చేస్తుంది బోర్డ్. ఎవరు చేస్తారు? బోర్డ్ టు మేక్ రెగ్యులేషన్స్ ఫర్ ప్రొవైడింగ్. నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962. బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అంటే ఏమి? బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అంటే సెక్షన్ 2 Clause 5 అనేది డీల్ చేస్తుంది. బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అంటే రిఫర్డ్ ఇన్ సెక్షన్ 52B ఫిల్డ్ వెన్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ వియా ల్యాండ్ రూట్. సో ల్యాండ్ రూట్తో నువ్వు పంపిస్తుంటే బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేది చేస్తాము. ఇంపోర్ట్ రిపోర్ట్ అంటే ఏమి? ఇంపోర్ట్ రిపోర్ట్ మీన్స్ ద రిపోర్ట్ రిక్వైర్డ్ టు బి డెలివర్డ్ అండర్ సెక్షన్ 70. ఇట్ మే బీ నోటెడ్ దట్ ఇంపోర్ట్ రిక్వైర్డ్ ఓన్లీ వెన్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ వియా ల్యాండ్ రూట్. సో బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అంటే ల్యాండ్ రూట్లో తీసుకున్నప్పుడు, ఇంపోర్ట్ రిపోర్ట్ అంటే గూడ్స్ని ల్యాండ్ రూట్లో తీసుకున్నప్పుడు. ఇంపోర్టెడ్ గూడ్స్ అంటే ఏమి? ఇంపోర్టెడ్ గూడ్స్ మీన్స్ ఎనీ గూడ్స్ బాట్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా బట్ డస్ నాట్ ఇంక్లూడ్ గూడ్స్ విచ్ హ్యావ్ బీన్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్జంప్షన్. సో హోమ్ కన్జంప్షన్కి క్లియర్ చేసినది ఇంపోర్ట్ గూడ్స్ అనము. సో అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇండియాలోకి వచ్చిన గూడ్స్ని ఇంపోర్టెడ్ గూడ్స్ అంటాము. నెక్స్ట్ ఎంట్రీ అంటే ఏమి? సెక్షన్ 2 Clause 16 ఇన్ రిలేషన్ టు గూడ్స్ మీన్స్ ఎనీ ఎంట్రీ మేడ్ ఇన్ బిల్ ఆఫ్ ఎంట్రీ or shipping bill or bill of export or include the entry made under the regulations under section 84. So
ఏవైతే గూడ్స్ బిల్ ఆఫ్ ఎంట్రీలో ఎంట్రీ చేస్తామో, ఆ షిప్పింగ్ బిల్లో ఎంట్రీ చేస్తామో, ఆ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్లో ఎంట్రీ చేస్తామో ఇవన్నిటిని మనం ఎంట్రీ అంటాము. అండ్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ అంటే ప్రొహిబిటెడ్ గూడ్స్ అంటే ఏమి? ప్రొహిబిటెడ్ గూడ్స్ మీన్స్ ఎనీ గూడ్స్ ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ విచ్ హీ సబ్జెక్ట్ టు ఎనీ ప్రొహిబిటెడ్ అండర్ ద కస్టమ్స్ యాక్ట్ or any other law for the time being in force but does not include any of such goods in respect of which condition subject to which goods are permitted to be imported or exported to have complied. So prohibited goods అంటే ఏవైతే గూడ్స్ ఇంపోర్ట్ చేస్తుంటామో ఆర్ ఏవైతే గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ గూడ్స్ అనేది సబ్జెక్ట్ టు ఎనీ ప్రొహిబిషన్ అండర్ ద కస్టమ్స్ యాక్ట్, ఏదైనా కస్టమ్స్ యాక్ట్లో ప్రొహిబిట్ చేసింటే ఆర్ ఎనీ అదర్ లాలో ప్రొహిబిట్ చేసింటే ఫర్ ది టైమ్ బీయింగ్ but does not include any such goods in respect of which condition subject to which goods are permitted to be imported or exported. సో మనకి పర్మిషన్ లేని గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంబంధించి కస్టమ్స్ పోర్ట్ సెక్షన్ 2 class 12 means any port appointed under class A of section 7 to be customs port and includes place appointed under class AA of that section to be inland container depot. సో కస్టమ్ పోర్ట్ అంటే ఏమి? కస్టమ్ పోర్ట్ అంటే కస్టమ్ పోర్ట్ ఇంక్లూడ్స్ ఏమైనా ప్లేస్ అపాయింట్ చేసి ఉంటారో ఫర్ ఇన్లాండ్ కంటైనర్ డిపోట్ కోసం వాటిని కస్టమ్స్ పోర్ట్ అంటారు. నెక్స్ట్ గూడ్స్ అంటే ఏమి? గూడ్స్ ఇంక్లూడ్స్ వెజల్స్, ఎయిర్క్రాఫ్ట్ అండ్ వెహికల్స్, స్టోర్స్, బ్యాగేజ్, కరెన్సీ అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ కరెన్సీ అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ జిఎస్టీలో తీసుకోము చూడండి, బట్ ఇక్కడ తీసుకుంటాము. సో వెజల్స్, ఎయిర్క్రాఫ్ట్, వెజల్స్, స్టోర్స్, బ్యాగేజెస్, కరెన్సీ నోట్స్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ వాటన్నింటి మనం గూడ్స్ అనే అంటాము. నెక్స్ట్ స్టోర్స్ అంటే సెక్షన్ 2 class 38 డీల్ చేస్తుంది. మీన్స్ గుడ్ ఫర్ యూజ్ ఇన్ ఏ వెజిల్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఇంక్లూడ్ ఫ్యూయల్ అండ్ స్పేర్ పార్ట్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ వెదర్ ఆర్ not for immediate fittings. The definition does not cover goods for use in vehicle. Next, వేర్ కన్వేయన్స్ అంటే మీ కన్వేయన్స్ ఇన్క్లూడ్స్ వెదర్ కానీ ఎయిర్క్రాఫ్ట్ కానీ ఆ వెహికల్ కానీ. నెక్స్ట్ డ్యూటబుల్ గూడ్స్ అంటే మీ సెక్షన్ 2 class 14 మీన్స్ ఎనీ గూడ్స్ విచ్ ఆర్ చార్జబుల్ టు డ్యూటీ, ఏవైతే డ్యూటీని ఛార్జ్ చేస్తామో వాళ్ళని, అండ్ ఆన్ విచ్ డ్యూటీ హ్యాస్ నాట్ బీన్ పేడ్, ఒకవేళ డ్యూటీని పే చేయకుంటే అవి. అండ్ ఇన్ ఆర్డర్ టు బి డ్యూటబుల్ ఎనీ ఆర్టికల్ మస్ట్ ఫస్ట్ సాటిస్ఫై బోత్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్. ద ఆర్టికల్ షుడ్ ఫాల్ విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ వాట్ గూడ్స్లో సాటిస్ఫై కావాలి. నెక్స్ట్ ద ఆర్టికల్ షుడ్ ఫైండ్ మెన్షన్ ఇన్ కస్టమ్ టారిఫ్. సో గూడ్స్ డెఫినేషన్ సాటిస్ఫై చేసి అండ్ కస్టమ్ టారిఫ్లో ఉన్న గూడ్స్ని డ్యూటబుల్ గూడ్స్ అంటారు. అంటే డ్యూటీ వేయొచ్చు ఆ గూడ్స్లో అని. డ్యూటీ మీన్స్ ట్యాక్స్ వేయొచ్చు ఆ గూడ్స్కి సంబంధించి అని. కస్టమ్స్ ఏరియా అంటే ఏమి? కస్టమ్స్ ఏరియా మీన్స్ ద ఏరియా ఆఫ్ కస్టమ్స్ స్టేషన్స్ ఆర్ వేర్ హౌస్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ ఏరియా ఇన్ విచ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఆర్ ఆర్డినరీలీ కెప్ట్ బిఫోర్ క్లియరెన్స్ బై కస్టమ్ అథారిటీస్. నెక్స్ట్ అడ్జుడికేషన్ అథారిటీ మీన్స్ ఎనీ అథారిటీ competent to pass any order or decision under this act but does not include board, commissioner or appellate tribunal. The adjudicating authority can adjudicate a demand of custom duty, confiscation, penalty under the customs act. So adjudication authority ante emi ante adjudication authority means any authority competent to pass any order or decision under the act but does not include board, commissioners, appellate tribunals. So adjudication authority lo ఎవరైతే ఆర్డర్ ని పాస్ చేస్తారో ఎవరైతే డెసిషన్ ని తీసుకుంటారో అండర్ దిస్ యాక్ట్ లో వాళ్ళని మాత్రమే అడ్జుడికేషన్ అథారిటీ అంటారు. బట్ దాంట్లో బోర్డు కానీ కమిషనర్ కానీ అప్లేట్ అథారిటీ వాళ్ళు కానీ ఇంక్లూడ్ కారు. ద అడ్జుడికేషన్ అథారిటీ కెన్ అడ్జుడికేట్ డిమాండ్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ, కన్ఫిస్కేషన్ అండ్ పెనాల్టీ అండర్ ద కస్టమ్స్ యాక్ట్. సో కస్టమ్స్ యాక్ట్లో ఉన్న కస్టమ్ డ్యూటీ, కన్ఫిస్కేషన్స్, పెనాల్టీస్ వీటన్నింటిని వీళ్ళు అడ్జుడికేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫారిన్ గోయింగ్ వెజిల్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏమి? సెక్షన్ 2 class 21 డీల్ చేస్తుంది. మీన్స్ any vessel or aircraft for the time being engaged in the carriage of goods or passengers between any port or airport in India and any port or airport outside India, whether touching any intermediate port or airport in India or not. So foreign going vessel or aircraft అంటే any vessel కానీ aircraft కానీ time being లో engaged in carrying of goods passengers between any port or airport in India and any port or airport outside India, whether touching any intermediate port or airport in India or not, includes any naval vessel of any foreign government taking part in any naval exercise or any vessel engaged in fishing or any other operations outside the territory water of India, any vessel or aircraft proceeding to place outside India for any purpose whatsoever. Hence the definition consists two limbs. ఇక్కడ ఫస్ట్ లింబ్ వచ్చేసి applies to vessel or aircraft for the time being engaged in the carriage of passengers goods between the any port or airport in India or any port airport outside India. సో ఫస్ట్ లింబ్ వచ్చేసి వెజిల్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి
సంబంధించి ఏవైతే క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ కానీ గూడ్స్లో ఉంటారో అవి ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్ ఆర్ పోర్ట్కి సంబంధించి కానీ అవుట్ సైడ్లో ఉన్న పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ ఆ సెకండ్ లిమ్ వచ్చేసి అదర్ దెన్ వెజిల్స్ ఏవైతే ఉంటావో ప్రిసింగ్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివిటీ అవుట్ సైడ్ ద టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా ఆర్ విచ్ ఆర్ ఫారిన్ నవెల్స్ వెజిల్స్ టేకింగ్ పార్ట్ ఇన్ నవెల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ అసెస్మెంట్ అంటే ఏమి? అసెస్మెంట్ యాజ్ పర్ సెక్షన్ 2 class 2 అసెస్మెంట్ మీన్స్ determination of dutability of any goods and the amount of duty, sex and taxes and cesses or any other sum so payable. సో మనకి డ్యూటబుల్ గూడ్స్ అనేది పైన చెప్పినాం. డ్యూటబుల్ గూడ్స్ అంటే ఏమి? గూడ్స్ డెఫినేషన్ని సాటిస్ఫై చేయాలి అండ్ టారిఫ్ వాల్యూలో ఉండాలి, అప్పుడు మనం డ్యూటబుల్ గూడ్స్ అంటాము. ఆ డ్యూటబుల్ గూడ్స్కి సంబంధించి ఏమన్నా డ్యూటీ కానీ ట్యాక్స్ కానీ సెస్ కానీ ఏమన్నా ఉన్నాను సమ్ so payable if any under this act or under customs tariff act 1975 under any other law for the time being in force with reference to tariff classification of such goods as determined in accordance with the provisions of custom tariff act. so tariff లో క్లాసిఫై చేసిన గూడ్స్ కానీ కస్టమ్ టారిఫ్లో ఉండాలి అండ్ వాల్యూ ఆఫ్ సచ్ గూడ్స్ యాజ్ డిటర్మైన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్ అండ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్. నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ ఆర్ కన్సెషన్స్ ఆఫ్ డ్యూటీ ట్యాక్సెస్ సెస్ ఆర్ ఎనీ అదర్ సమ్ కాన్సిక్వెంట్ అపాన్ ఎనీ నోటిఫికేషన్ ఇష్యూడ్ Classification any notified in cases any notification issued thereunder and this act or under custom tariff act under any other law for the time being in force. The quantity, weight, value, measurement or other specifics where such duty, taxes, cess or any other sum leviable on basis of quantity, weight, value, measurement, other specifications of such goods. Next, the origin of such goods determined in accordance with the provisions of custom tariff act are the rules made thereunder. If the amount of duty, tax or cess or any other sum affected by the origin of such goods. Next, any other specific factors which affect the duty, taxes, cess మొత్తం చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఐ థింక్ ఇంకా ఎన్ని ఉన్నాయప్ప? కంటిన్యూషన్ ఉన్నట్టున్నాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.